సుచిత్రలో ఉద్రిక్తత 1.11 ఎకరాల విషయంపై వివాదం మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు అనేటువంటిది మాట కూడా. సో ఎట్లయిండే పాపం మల్లారెడ్డి సార్ పరిస్థితి అయితే గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు ఎవరిని ఆయన ఏది చాలా మల్లారెడ్డి సార్ మీద కూడా మస్తు కబ్జా ఆరోపణలు ఉంటాయి, మస్తు కేసుల పెండింగ్లు ఉన్నాయి అన్నటువంటిది అయితే చెప్తుంటారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈవెన్ వాళ్ళ కాలేజీలు కూడా గవర్నమెంట్ ప్లేసెస్లో అటెండని ఈవెన్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కొన్ని కూలగొట్టినటువంటి నేపథ్యం ఉంది. అయితే తొలిసారి వాళ్ళు ఎప్పుడున్నా సరే అధికారంలో ఉంటుండే వాటి ప్రతిసారి పోలీసులేవే అవతలలో అడ్డుకుంటుంది, కానీ ఈసారి మాత్రం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలో సుచిత్ర ప్రాంతంలోని ఇదే ఆ ప్లేస్ అన్నమాట. 1.11 ఎకరాల ప్లేస్ ఉంది, ఇది మల్లారెడ్డి ప్లేసు అన్నటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఈ మొత్తం ఈ బార్డర్స్ వేసిండ్రు కదా, ఇవన్నీ ప్రహరీ వేసిండ్రు కదా, ఈ మల్లారెడ్డి అండ్ అల్లుడు మరి కొడుకు పోయి వీటన్నిటిని కూడా కూల్చొనికే ఎవరో మా దాన్ని కబ్జా చేసేసిండ్రు, అక్రమంగా కడుతున్నారు అన్నటువంటి మాటతోటి వాళ్ళు పోయి అవి కూల్చనించబోతే దాదాపు ఇంకో గ్రూప్ అనమాట, దాదాపు 15 మంది కలిసి కోర్టు పత్రాలను పెట్టుకొని ఇది మా పొలము, మా దాన్ని మీరు ఎట్లా చేస్తారు అన్నటువంటిది వచ్చింది. ఇదైతే పంచాయతీ నిజంగా గతంలో ఎట్లుంటుండే అంతే అనమాట. అధికారం కోసము ఎందుకు ఇంత తాతాలాడతారు అన్నటువంటిది చూడాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం తప్పు చేసినా సరే అధికారులు మనం పట్టే ఉంటారు. అధికారం లేనప్పుడు మనది అవతలంది తప్పైనా సరే మనం విపక్షంలో ఉంటే పరిస్థితులు అట్లుంటాయనే దానికి ఇది నిదర్శనం అనమాట. ఇక్కడ ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తేల్చాల్సినటువంటి అవసరం. ఇక్కడ మల్లారెడ్డి దొంగన అవతల దొంగల అనేటువంటిది వీళ్ళు లంగల అవతల లంగలు తెలవాలంటే, కానీ అధికారం అందుకే అనమాట చాలా మంది పొలిటీషియన్స్ కూడా అధికారం కోసం అంత తహతలాడతారు, అధికార పార్టీలకు పోతారు. ఈరోజు మొన్నటి వరకు మంత్రి ఉన్నటువంటి మల్లారెడ్డి ఏం చేసినా చెల్లేది, కానీ ఇప్పుడు అరెస్ట్ వరకు పోయింది అనమాట. రెండవది ఏంటంటే ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన నిజంగా కబ్జా చేసిన బాధితులు వచ్చిన పోలీసులు పట్టుకోరు, లేదంటే వ్యవస్థలు పట్టుకోరు, ఎందుకంటే ఆయన తోటి అధికారంలో ఉంటుంది కాబట్టి. సో ఇట్లా అందుకే బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయని మనం న్యాయంగా సంపాదించింది ఎప్పుడైతే మిలుగుతుంది. కాలం పగబడితే మాత్రం ఆ కాలంలో మనం కూడా కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి దీని మీద మనం ఎక్కువైతే వివాదం మనం కూడా ఎక్కువ దీని మీద డిస్కస్ చేస్తలేం. కానీ గతంలో చాలా సార్లు కూడా మల్లారెడ్డి ఈవెన్ ప్రెస్ మీట్లలో కూడా ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా మల్లారెడ్డిని ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. జర్నలిస్ట్ మిత్రులు నీకు అబ్జర్వ్ చేసినావంట అంటే ఆయన ఏదో ఇప్పుడు తెలుసుకోవా గట్లా అన్నటువంటిది కూడా ఉంది. మరి ఎవరు సచ్చీలు